పెడితే కరిగిపోతా ఉంది, అంత సాఫ్ట్ ఉంది, చాలా ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈవీ స్టేషన్ కూడా అంటే ఆలు పరాటా పంజాబీ డాబాలోనే తినాలండి. దాదాపు 25 బ్రాంచ్లు ఉన్నాయండి వీళ్ళకి, మామూలుగా లేదు. చిన్న 3 ఐటమ్స్ అయినా మంచిగా ఉండాలంటారు. అది అసలు ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేం, చాలా బాగుంది. మనం అంటామే నెక్స్ట్ లెవెల్ అని, నెక్స్ట్ లెవెల్ బాగుందా? ఇంట్లో పిల్లం చేసి పెడితే స్వీట్లు తినాలి కానీ ఇట్లా రెస్టారెంట్స్ వస్తే స్వీట్లు తింటారు. శివ కొద్దిసేపు హై సౌండ్ పెడితే ఇంకా ఇక్కడే డాన్స్ వేస్తారండి. అందువల్ల వర్తి రాయలసీమ స్పైసీ తగ్గట్టుంటుందో పంజాబీ ఫుడ్ బాగుంటుందో ఛాలెంజ్ చేద్దాం. వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ అండి. ఈరోజు అయితే పెనుగొండకి వెళ్తున్నాము. గ్రాండ్ ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాము ఆర్డర్ కోసము. అక్కడ ఏదో నేమ్ సెరమనీ ఆర్డర్ ఉందంట. సో ఇప్పుడు మనం ఆర్డర్ తీసుకోవడానికి వెళ్తున్నాము. శివ, ఈ పెనుగొండ ఈ రూట్కి వెళ్తుంటే ఏమన్నా మీకు మెమరీస్ గుర్తుకొస్తున్నాయా? మెమరీస్ అయితే చాలా ఉన్నాయి కానీ ఈ రూట్లో లేవు. మాదంతా పెనుగొండ కాలేజ్, మేము ఎప్పుడు హైవే ఎక్కింది లేదు, అవసరం పడలేదు ఇటువైపు రావడానికి ఎప్పుడే. కానీ ఎంతసేపు మాది బాగా గుర్తుకు తెచ్చుకో, బాగా తెచ్చుకొని గుర్తుకు తెచ్చుకున్నా కూడా ఏమీ లేవు. ఈ హైవే మీద అయితే ఏమీ లేవు. మా కాలేజ్ దగ్గర ఎప్పుడే కానీ ఆ రైల్వే ట్రాక్, మా కాలేజ్ కాంపౌండ్, లేదా పెనుగొండ కోట, అది ఒక్కసారి ఎక్కాం. అది ఫస్ట్ ఇయర్ లోనే ఎక్కాం పెనుగొండ కోటని. ఇక్కడ ఏదో కపూర్స్ హైవే అని ఉంది కదా, దాని క్వైట్ ఆపోజిట్ లోనే ఉంటది గ్రాండ్ కన్వెన్షన్ హాల్. చూస్తున్నారు కదండి, ఇదే గ్రాండ్ కన్వెన్షన్ హాల్. ఇందులోకి వెళ్ళి నేను ఆర్డర్ తీసుకొచ్చాను. ఇది ఫంక్షన్ హాల్ లాగా లేదు, ఏదో రిసార్ట్ లాగా ఉంది. మంది అయితే ఇప్పుడు ఆర్డర్ తీసేసుకున్నాం అండి. టైం కూడా 8:30 పైన అయిపోయింది. ఇప్పుడు ఇక్కడే టిఫిన్ చేసి వెళ్ళిపోతాము. ఇప్పుడు మనం తిరిగి ప్రయాణంలో మన కపూర్స్ కేఫ్ ఉంది కదా, కపూర్ చాట్ బండర్ అని జూమ్ చేసి చూపిస్తాను కదండి. ఇంట్లోకి వెళ్దాము. కపూర్స్ కేఫ్, అథెంటిక్ పంజాబ్ కుజిన్. వర్క్ అంతా అయిపోయి తినడానికి ఆగాం. ఎప్పుడు రీల్స్ లో చూడడమే, ఈరోజు ఫస్ట్ టైం వచ్చాము దీనికి. స్మెల్ అయితే అదిరిపోయింది. మంచి ఏమంటారు, అసలైన దేశీ డాబా స్టైల్ అండి ఇది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. మంచాలు నెక్స్ట్ లెవెల్ ఉందండి. నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా రావడం, పంజాబీ డాబాకి ఇలా ఉంటుందని తెలీదు, ఫస్ట్ టైం రావడం. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం ఉంటుంది. మెనూ అయితే పక్కా పంజాబీ డాబా స్టైల్లో ఉన్న మెనూ చాలా యూనిక్ గా ఉంది. ఇలా లోకల్లో ఎక్కడ చూసినా ఇలాంటి రెస్టారెంట్ ఈ థీమ్ తో అయితే, ఇలాంటి థీమ్ తో అయితే ఎక్కడా లేదు. అంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అంబియన్స్ అసలు చాలా యూనిక్ గా ఉంది. యూనిక్ గా పీక్ లెవెల్ లో ఉంది, అసలు మామూలుగా లేదు. खाना आ गया जी, एक बार खाओगे खाते रहे जोएगे. అంటే మీనింగ్ లేదు, మస్తీ స్టార్టర్స్. ఇక్కడ మనకి బేసిక్ గా తెలిసింది ఆలు పరోటా ఒకటి, పంజాబీ నార్త్ సైడ్ అయితే. ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని టైప్స్, దాదాపు ఒక 10 to 12 టైప్స్ ఉన్నాయి పరాటాస్. ఒక 200 నుంచి 300 పెడతారు మెనూలో ఐటమ్స్, కానీ అవి ఏవి ఉండవు. దాంట్లో హిట్ అయ్యేది ఒకటో రెండో. అలా కాకుండా ఇక్కడ ఉండేది లిమిటెడ్ మెనూ ఉంది. దాదాపు ఉంటే ఒక 10 వస్తాయి. దాదాపు ఉంటే మొత్తం బుక్ చూస్తే కానీ ఒక 50 నుంచి 60 మెనూ ఉంటాయి అంతే. చాలు, బెస్ట్ మెనూని పంజాబీ స్పెషల్ డిషెస్ పెట్టారు. పంజాబీ ఐటమ్స్ అంటేనే ప్యూర్ ఘీ. అసలు అంత ప్యూర్ ఎక్కడ మన ఆంధ్ర కానీ కర్ణాటక కానీ ఎక్కడ దొరకదు. శివ, వీళ్ళ ఫుడ్ మనం తినగలమా? అంటే ఆంధ్ర ఫుడ్ లాగా తినలేము కదా. అలా ఏం లేదు, మన స్పైస్ మనం అనుకుంటాం. వీళ్ళు ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇచ్చారు చూడండి, స్పైస్ బటర్ ఘీ ఈజ్ ఇన్ అవర్ వెయిన్స్ అని ఉంది. ఇఫ్ యూ వాంట్ లెస్ ఇన్ యువర్ డిష్ ప్లీజ్ లెట్ us know ఇన్ అడ్వాన్స్. అంటే మనకి ముందుగానే చెప్పాలి. ఏదైనా మనకి స్పైస్ కానీ ఘీ కానీ ఏదైనా తక్కువ కావాలన్నా ఎక్కువ కావాలన్నా ముందుగా చెప్తే కానీ ఎక్కువగా వేస్తారు. అయినా కానీ పంజాబీ డిషెస్ ఉన్నంత టేస్ట్ ఇంకో డిషెస్ లో ఉండవు. నార్త్ ఇండియన్ డిషెస్ అంటారు చూడు, అందులో ఎక్కువ స్వీట్నెస్ ఉంటుంది. కానీ పంజాబీ డాబాలో పంజాబీ చేసే అదే టేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పంజాబీ వాళ్ళు చేసే చూద్దాం, రాయలసీమ స్పైసీ తగ్గట్టుంటుందో పంజాబీ ఫుడ్ బాగుంటుందో ఛాలెంజ్ చేద్దాం.
మసాలా థ్యాంక్ యూ. మసాలా పాపడ్. మనకు మసాలా పాపడ్ వచ్చిందండి. ఫస్ట్ మనం ఆర్డర్ చేసింది. థ్యాంక్ యూ. లస్సీ కూడా ఒకటి ఆర్డర్ చేసాము, ఆ లస్సీ కూడా వచ్చింది. ఇప్పుడు మసాలా టేస్ట్ పాపడ్ చూద్దాం. అయితే చాలా బాగుంది. టేస్ట్ చూద్దాం. నెక్స్ట్ లెవెల్ ఉందండి. మనం నిప్పొచ్చి ఆడున్నామే అదే, కానీ అందులో వేసిన మసాలా అయితే డిఫరెంట్గా ఉంది. ఈ మసాలా పాపడ్ చాలా డిఫరెంట్ గా ఉంది, యూనిక్ గా ఉంది. ఈ మసాలా పాపడ్ మీద స్టఫ్ ఉంది కదా, ఇది కూడా చాలా బాగుంది. లెమన్, టమాటో, ఆనియన్ అన్ని వేశారు, చాలా బాగుంది టేస్ట్. ఇక్కడ ఒక లస్సీ కూడా ఆర్డర్ పెట్టామండి, డ్రై ఫ్రూట్ లస్సీ. లట్పటా లస్సీ అన్నాడు ఏదో. టేస్ట్ చూసి చెప్తాం ఎలా వచ్చింది. బాగుంది. ఇక్కడ వచ్చినందువల్ల వర్తియే. క్రిస్పీ చీజీ కార్న్ ఆర్డర్ చేసాము, ఇప్పుడే వచ్చింది. టేస్ట్ చూసి చెప్దాం ఎలా ఉందో. ఏమన్నా ముందుగా చెప్తే కస్టమర్స్ చేసి ఇస్తారు. మంచి స్పైసీగా ఉంది. బాగుంది స్పైసీగా, అంటే ముందుగానే చెప్పాను స్పైసీగా కావాలని చెప్పి, స్పైసీగా ఉంది. దాంతో పాటు వచ్చిన ఈ గ్రీన్ చట్నీ అయితే నా బాబు జివ్ అంటాను. నాట్యం ఆడుతుంది. ఆంటీస్ కానీ బయట వాళ్ళు, అప్పుడు వాళ్ళకి ఇలా నాన్ వెజ్ ఏది ఆర్డర్ చేయాలి వాళ్ళకి ఎలా వాళ్ళు అడగారు, కస్టమర్ని అడగారు. అంటే అక్కడ ఉన్న స్టాఫ్ని అడిగితే వాళ్ళు ఏది కారంగా ఉంటుంది, ఏది కారంగా ఉండదు, ఫ్రీగా మనం అడిగి తెలుసుకుంటే కానీ బెస్ట్గా ఉండదు. మనకు తెలియకుండా డైరెక్ట్ ఆర్డర్ చేయమనుకో పెద్ద బిస్కెట్ అయిపోతుంది. మన వెనక్కి వచ్చిన వాళ్ళు తాళీ చెప్పారు, దానికి వాడు గంట కొట్టుకొని వస్తున్నాడండి. అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఎక్కడైనా కానీ ఎవడు గంట కొట్టుకుంటే ఎవడు ఫుడ్ పెట్టడు, ఏదో జైల్లో పెట్టినట్టు పెట్టాడు. కానీ మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఫుడ్ తగ్గట్టు వెనకాల బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కూడా, సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అండి. శివ కొద్దిసేపు హై సౌండ్ పెడితే ఇంకా ఎక్కడ డాన్స్ వేస్తారండి. అంత లేదమ్మా, మనకు ఒక డ్యాన్స్ వచ్చిన వాళ్ళం కాదు. శివ ఇదంతా తిన్నాం కదా, ఫైనల్ ఒక స్వీట్ చెప్పవా? ఇందులో ఐటమ్స్ ఉన్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. గులాబ్ జామున్ ఉంది, స్వీట్ బూందీ ఉంది, గులాబ్ జామున్ విత్ రబరీ ఉంది, ఫ్రూట్ క్రీమ్ ఉంది, స్వీట్ బూందీ విత్ రబరీ ఉంది, రబరీ ముందాల హల్వా. ఇందులో అన్నిటికన్నా బెస్ట్ అంటే జామున్ విత్ రబరీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆర్డర్ చెప్తాను, చూస్తాం. గులాబ్ జామున్ విత్ రబరీ వన్ పోర్షన్ ఇచ్చిన. ఇప్పుడే మనకు గులాబ్ జామున్ విత్ రబరీ వచ్చిందండి. పైన చూసుకోవచ్చు కోవా, లోపల గులాబ్ జామున్ ఇచ్చాడు, దానిపైన నట్స్ కూడా వేసాడండి, బాదాము. ఒక్కసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఫుడ్ కన్నా ఇదే ఫస్ట్ వచ్చేసింది కదా, అదో ఇంత. బా, నిజం చెప్తాను, మనం కూడా ఇట్లాంటి ఒకటి పెట్టాలి మన క్యాటరింగ్లో. ఖచ్చితంగా పెడతాం. గులాబ్ జామున్ చాలా వేడిగా ఉంది, పైన రబడీ చాలా చల్లగా ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు నోట్లో అయితే పెడితేనే కరిగిపోతుంది, అంత బాగుంది. సార్ థ్యాంక్ యూ, నిజంగా చాలా బాగుంది. బాగుందా? ఇంట్లో పెళ్ళం చేసి పెడితే స్వీట్లు తినాలి కానీ ఇట్లా రెస్టారెంట్స్ వస్తే స్వీట్లు తింటారు. అంటే పెళ్ళాలు సరిగ్గా చేయడమే. లేదు, బాగుంది. డైలాగ్ వేసిందబ్బా. చాలా బాగుంది. చీజ్ బర్స్ట్ పరోటా స్పైసీ ఓకే. గివ్ ఆలూ ప్యాజ్ పరోటా. సూపర్. మనము ఆలూ ప్యాజ్ పరోటా ఆర్డర్ ఇచ్చాము. దీనిపైన వెన్న వేసుకొని వచ్చేవాడు, బటరు. స్మెల్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. దాంతోపాటు పెరుగు, మన చోలే మసాలా, గ్రీన్ చట్నీ ఇచ్చాడు. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం ఎలా వచ్చిందో. మంచి సాఫ్ట్గా ఉందా పరోటా.
పట్టుకుంటేనే ఎంత సాఫ్ట్ అనిపిస్తుంది. అసలు ఎక్కడైనా సరే పరాటా తింటే కానీ ఏదో పిండి తిన్నట్టు ఉంటుంది. అసలు ఇక్కడ ముట్టుకుంటానే అసలు ఎప్పుడైనా సరే పరాటా ఇలా గీలో లేదా బటర్లో ఖచ్చితంగా డిప్ చేయాల్సిందే. డిప్ చేయాలి, ముట్టుకోవద్దు, ఊరికి అద్దుకోవద్దు. మనం అంటామే నెక్స్ట్ లెవెల్ అని, నెక్స్ట్ లెవెల్. అసలు ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగుంది. ట్రై చేద్దాం. తింటే ఆలు పరాటా పంజాబీ డాబాలోనే తినాలండి, అంత టేస్ట్ ఉంది, చాలా బాగుంది. అసలు ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేం, చాలా బాగుంది. ఇప్పుడు పెరుగుతో ఒకసారి చాలా ఎంత సాఫ్ట్ ఉందంటే ఇట్లా పెడితే కరిగిపోతా ఉంది, అంత సాఫ్ట్ ఉంది, చాలా బాగుంది. అందుకనేది పంజాబీ డాబా, పంజాబీ డాబా. ఇది కపూర్స్కి మస్ట్ ట్రై అండి. వీటికి వస్తే ముందుగా చెప్పండి వాళ్ళకి స్పైసీనెస్ అంటే స్పైసీగా వేస్తారు. నెక్స్ట్ లెవెల్లో ఉంది, మామూలుగా లేదు. దాదాపు 25 బ్రాంచ్లు ఉన్నాయండి వీళ్ళకి, మామూలుగా లేదు. ఫుడ్ అయితే ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఏదో ఇలా సరదాగా ఆర్డర్కి వచ్చాము, జస్ట్ సరదాగా తిన్నాం, మంచిగా ఉంది. ఫుడ్ అయితే లైట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిన్నాం 3 ఐటమ్స్ అయినా మంచిగా ఉండాలంటారు. అది ఇది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈవీ స్టేషన్ కూడా ఉందండి. ఏవైనా ఈవీ కార్స్ వస్తే పార్కింగ్ కూడా ఉంది పెట్టుకోవడానికి. మనం వచ్చిన పని అయితే కానీ క్వైట్ ఆపోజిట్ ఎన్ గ్రాండ్ కన్వెన్షన్ హాల్ చూసుకోవచ్చు. దాని క్వైట్ ఆపోజిట్ లోనే ఉంది కపూర్స్ చాట్ బందర్. పంజాబ్ 0 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఎవరైనా కానీ బైకర్స్ కానీ ఇలా ట్రావెల్ చేసే వాళ్ళు కానీ బైకర్స్ కానీ ట్రావెల్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇలా వచ్చినప్పుడు ఇలా ఆగి ఏదైనా లైట్ ఫుడ్ తింటే మాత్రం అసలు అంటే పెట్టేసి వెళ్తే తినేసి వచ్చేపాటికి అవుతుంది. కనీసం 50% అన్నా కూడా ఛార్జింగ్ అవుతుంది. మహేంద్ర అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ ఉండాలి ఎప్పుడైనా సరే. ఇక బయలుదేరదామా, బాయ్ గైస్. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం డెడ్ ఆపోజిట్ గా వెళ్తున్నాం అండి. ఎందుకంటే మనకు అక్కడ టర్నింగ్ లేదు, బాల్ లేదు, ఏం లేదు. పెనుగొండ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. మనకు రూట్ లేదు కాబట్టి పెనుగొండ నుంచి లోపలికి వెళ్ళిపోతాం. హైవేలో నైట్ టైం క్రాసింగ్ చేయడం చాలా ఇబ్బందికరం కాబట్టి మనం పెనుగొండ లోపలికి లేట్ అయినా నిదానంగా ప్రశాంతంగా పోవాలి. ఎప్పుడైనా సరే ఆత్రపడి ఎలా పడితే అలా రోడ్ రేస్ చేసుకున్న పోతే మాత్రం ఏదో రోజు, ఈ రోజు అనే కాదు ఏదో రోజు మనకి దెబ్బడుతుంది. అది ఏ రూపంలో అయినా సరే, యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, లేదంటే ఎవరైనా గొడవకైనా దిగొచ్చు. అవసరం లేదు కాబట్టి స్లోగా వెళ్ళిపోవాలి. పెనుగొండ బస్ స్టాండ్ దాటేసిపోయి పోతున్నాము. మేము ఉన్నప్పుడు అయితే ఇలా డబల్ రోడ్, అదే 4 వే లేదండి, ఇప్పుడు వేసినట్టున్నారు 4 వే. దాదాపు 11 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ రాకుండా. 12 సంవత్సరాలు అయిపోయింది. డిగ్రీ అయిపోగానే వచ్చిందే లేదు ఇటువైపు. ఒకసారి చూసుకోవచ్చు. ఇది దర్గా రోడ్ అండి. ఇటువైపు మన రైట్ లో ఉన్నది. ఆర్చ్ కూడా ఉంది, చూస్తున్నాను. ఇటువైపు వెళ్తే గానీ కోట ఆంజనేయ గుడి అండి, ఇటువైపు వస్తుంది. లెఫ్ట్ లో వెళ్తే అసలు పెనుగొండ చాలా చేంజ్ అయిపోయిందండి. ఒక కియా పడ్డం వల్ల ఏదైనా సరే ఒక ఏరియాలో ఏదైనా ఒక కంపెనీ కానీ, ఒక ఫ్యాక్టరీ కానీ, ఏదైనా ఒక 100 మందికి ఉద్యోగం కల్పించేది ఏదైనా పడిందంటే కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు మొత్తం అంతా గుర్తుపట్టలేనంత మారిపోతాయండి. అంటే అంత డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది పెనుగొండకి. నేను చదివే రోజులకి ఇప్పటికి అసలు కొంతనే లేదు. ఇక్కడ ఉండేది మనం రైట్ లో చూసేది గవర్నమెంట్ హాస్పిటల్ అండి.
అన్న క్యాంటీన్ పక్కలో ఉండే చూడండి, జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్ రెండు పక్క పక్కనే ఉంటాయి. మీరు చూసుకోవచ్చు, ఇది ఎన్టీఆర్ సర్కిల్ అంటామండి. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఇలా వెళ్తే పావుగోడ, మడకశీర ఇలా రూట్ వస్తుంది. మా కాలేజ్ కూడా ఇక్కడే అండి ఉండేది, పరిటాల శ్రీరామయ్య డిగ్రీ కళాశాల. 2011 నుంచి 2014 వరకు మనం చదివాము. అయిపోయిందండి, ఇంతటితో సమాప్తము. See you in next another vlog. అయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. అది కొడితే కానీ మీకు పక్కాగా నోటిఫికేషన్ అనేది వస్తుంది, మేము ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేసాం అనేది. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, వి శివకుమార్. లవ్ యూ ఆల్.